హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి రవ్వ బొండని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ బోండాలోనే చాలా రకాల బోండాలు ఉంటాయి. ఇందులో ఇదొక రకమైన రెసిపీ. ఈ రవ్వ బొండని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది ఈవినింగ్ టైం లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకుంటారు. అలాగే టీవీ చూస్తూ కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇందులోకి కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడి చేసుకొని తింటే కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు దాకా పుల్లటి పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే బొండకి ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుంది. 1 కప్పు పెరుగు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సోడా వేసుకోవాలి. వేసుకొని పెరుగులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1½ మైదా పిండి వేసుకోవాలి. 1½ కప్పు మైదా పిండి వేసుకోవాలి. వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకుని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని ఇలా పిండిని ఆనియన్స్ని ఇలా ఒత్తుతూ పిండిని కలుపుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది. పిండిని కలిపే విధంలో కూడా ఉంటుంది. ఇలా గట్టిగా పిసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలాగే పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట అయినా రెస్ట్ ఇవ్వాలి. అలా అవుతేనే టేస్ట్ వస్తుంది. అలాగే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని రౌండ్ షేప్లో వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా రౌండ్ షేప్లో వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ బొండాలని ఒకసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం తినటానికి కూడా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.